చాలా సంవత్సరాల నుండి డిప్లొమా హార్టికల్చర్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకి ఏమి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు బీఎస్సీ వాళ్ళు కూడా బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఏమి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనిది సీట్లు ఏమో పెంచుతున్నారు, ఎవ్రీ ఇయర్ సీట్లు పెంచుతూ పోతున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం లేవు. ఉద్యోగాలు లేనిది ఇక సీట్లు పెంచితే ఏం లాభం ఉంది? ఇప్పుడు బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. హార్టికల్చర్ అనేది 2003లో స్టార్ట్ అయింది మాకు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఏం ఆపర్చునిటీస్ లేవు. వీళ్ళ మధ్యలో హెచ్ఓ అని అప్పుడు 75 పోస్టులు వేశారు, మళ్ళీ ఇప్పుడేమో 20 పోస్టులు వేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, మనకి హార్టికల్చర్ ఉద్యానవనంని ఎక్కువ పెంచాలి మనము తెలంగాణలో అంటున్నారు. కానీ అసలు దాన్ని పెంచడానికి ఆఫీసర్స్ లేనప్పుడు ఎట్లా పెంచుతారు? మా జాబ్స్ ఆయిల్ పామ్ అనేది మా క్రాప్ కదా, అలాంటి మా క్రాప్ లో కూడా వాళ్ళకి ఎట్లా వాళ్ళకి జాబ్స్ ఇస్తారు ఇప్పటి వరకు?